కోనేటి రాయుడు కొలువులో జలసిరులకు కొదువ ఏడుకొండలవాడికి గంగమ్మ నీరాజనాలు పలుకుతోంది. అవును, తిరుమలలో శ్రీవారి జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక ఈ వేసవికి తిరుమలలో నీటికి కొదువ లేనట్లే. ఏడుకొండలవాడి జలసిరులపై ఈ స్టోరీ చూడండి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం తిరుమల నీటి అవసరాల్ని తీర్చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తిరుమల గిరుల్లో గంగమ్మ నాట్యమాడింది. భారీ వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలాడుతున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమల తాగునీటి అవసరాలకు 300 రోజుల వరకు సరిపోతాయంటున్నారు అధికారులు. మొత్తం 5 డ్యాముల్లో ప్రస్తుతం 9,396 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉంటుంది. ప్రస్తుతం ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్నాయంటోంది టీటీడీ. నిండుకుండలా మారిన జలాశయాలకు ప్రత్యేక పూజల్ని నిర్వహించింది టీటీడీ. తిరుమలలో జలాశయాల నీటి మట్టాల్ని సారి పరిశీలించినట్లయితే పాప వినాశనం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 2,894 లక్షల గ్యాలన్ల నీరుంది. గోగర్భం డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నిల్వ కూడా అంతే మొత్తంలో ఉంది. ఆకాశగంగలో డ్యాం నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 306 లక్షల గ్యాలన్ల నీరుంది. కుమారధార నిల్వ సామర్థ్యం 4,259 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 2,373 లక్షల గ్యాలన్ల నీరుంది. పసుపుధార డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 1,287 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 950 లక్షల గ్యాలన్ల నీరుంది. ఇటీవల పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకొచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఈవెన్ సమ్మర్కి వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము.